హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తూ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇటీవలే మన టీమిండియా సౌత్ ఆఫ్రికాతోని 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు అయితే ఆడింది. సో రిజల్ట్ చూసుకుంటే టెస్టులో కొంచెం ఇబ్బంది పడ్డా కానీ తర్వాత జరిగిన 3 వన్డేల్లో కానీ 5 టీ20ల్లో కానీ చాలా బెటర్ కంబ్యాక్ అయితే వేసిళ్ళు. సో దాంతో సిరీస్లు అయితే గెలిచిళ్ళు. ఇప్పుడు సొంత గడ్డపై న్యూజిలాండ్తో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ అయితే ఆడబోతుంది మన టీమిండియా. సో ఆల్రెడీ టీ20 వరల్డ్ కప్కి అండ్ న్యూజిలాండ్తో జరిగే 5 మ్యాచ్ల టీ20 సిరీస్కి అయితే స్కోర్ని అయితే రిలీజ్ అయితే చేసిళ్ళు. బట్ ఈ రెండింటికన్నా ముందు జరిగే వన్డే సిరీస్కి అయితే ఇంకా స్క్వాడ్ అయితే రాలేదు. రేపు మాపు ఖచ్చితంగా స్క్వాడ్ అయితే ప్రకటిస్తారు. సో మరి దాంట్లో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు? మెయిన్గా చూసుకుంటే శుభ్మన్ గిల్ ఇంకా కోలుకున్నట్టయితే మనకైతే కనబడతలేడు. సో అతను మిస్ అయ్యే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. రీసెంట్గానే మనం చూసినాం కదా, టీ20 సిరీస్ అయితే ఆడిండు. బట్ ఫస్ట్ 3 మ్యాచ్లు అయితే ఆడిండు. తర్వాత 2 మ్యాచ్లకైతే అతను ఇంజూర్ కారణంగా దూరంగా అయితే ఉన్నాడు. నెక్ ఇంజూర్ ఉంది, దాని తర్వాత ఏదో ఫుట్కి ఇంజూర్ అయిందన్నారు. సో కాబట్టి ఇప్పుడు జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఆడతలేడు. సో కాబట్టి అతనైతే ఇంజూర్లో ఉన్నాడు. ఒకవేళ సబ్జెక్ట్ టు ఫిట్నెస్ కింద అయితే పెడతారు. ఒకవేళ 100% ఫిట్ అయితే అతను ఆడతాడు, లేదంటే ఆడాడని చెప్పుకోవచ్చు. సో బ్యాటర్స్ వచ్చేసి రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, విరాట్ కోహ్లీ అండ్ యశస్వి జైస్వాల్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ రూపంలో కంటిన్యూ అవుతారు. హార్దిక్ పాండ్యా కూడా ఇక్కడ రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తర్వాత 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఉంది కాబట్టి అతనికి ఈ వన్డే సిరీస్కి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ పడుతుంది. తర్వాత వరల్డ్ కప్ కూడా ఉంది కాబట్టి. ఇక వికెట్ కీపర్స్ వచ్చేసి గత సిరీస్లో ధ్రువ్ జురేల్ అయితే ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు అండ్ రిషబ్ పంత్ ఉన్నాడు. 3 వికెట్ కీపర్లను అయితే సెలెక్ట్ అయితే చేసిండు. సో కాబట్టి ఇప్పుడు రిషబ్ పంత్ కంటిన్యూ అవుతాడు, కేఎల్ రాహుల్ కంటిన్యూ అవుతాడు. సో ధ్రువ్ జురేల్ ప్లేస్లో ఇషాన్ కిషన్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. సో ఇక్కడ ఇషాన్ కిషన్ న్యూగా ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది ఇన్ ప్లేస్ ఆఫ్ ధ్రువ్ జురేల్. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి బుమ్రా కూడా తర్వాత 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఉంది, తర్వాత టీ20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి అతనికి ఈ వన్డే సిరీస్కి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. సో కాబట్టి బౌలింగ్లో వచ్చేసి హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా కంటిన్యూ అవుతారు. మరి ప్రసిద్ధ్ కృష్ణకి ఛాన్స్ ఇస్తారా, లేదంటే మళ్ళీ సిరాజ్ను తీసుకొస్తారా అనేది కూడా చూడాలి. ఇక స్పిన్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ కంటిన్యూ అవుతాడు అండ్ వరుణ్ చక్రవర్తి కూడా ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇదే స్క్వాడ్ ఉండే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. గైస్, మరి మీరేమనుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క స్క్వాడ్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఎవరెవరు ఉంటే బెటర్ ఉంటుంది, ఇంకా డొమెస్టిక్లో మంచి ఆడే ప్లేయర్స్ ఎవరైనా ఆడైతే బెటర్ ఉంటుందా ఉండదా అనేది ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.